నాలుగవ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను. నేనే భూమిని పరిచినవాడను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుస్తూ ఆయన ఏమిటో, ఏమయ్యున్నాడో, ఆయన కార్యములు ఏమిటో ప్రతి ఒక్కటి సవివరంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనల్ని నిర్మించిన దేవుడు గర్భము నుండి మనల్ని నిర్మించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని విమోచకుడుగా కూడా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. నిజమే, మన నిర్మాత, మన దర్శకుడు, మన జీవిత విధాత ప్రతి ఒక్కటి కూడా ప్రభువే అయ్యున్నాడని మనం ఆయన్ని స్తుతించాలి. విమోచించినవాడు ఎంత గొప్ప దేవుడు! ఇంకా చెప్తున్నాడు, నేనొకడనే ఆకాశమును విశాలపరిచినవాడను, నేనే భూమిని పరిచినవాడను. ఈ మాట ఏ మనుషుడు చెప్పజాలడు, చెప్పలేడు కూడా అండి. ఎందుకంటే ఆకాశమును విశాలపరచుట అంత సాధ్యమా? భూమిని కూడా పరచుట ఎవరికి సాధ్యం? పిల్లలు ఆలోచించండి. ఈ భూమి మీద మనుషులు అది నాది, ఇది నాది, అక్కడ వరకు నాది, ఇక్కడ వరకు నాది, నువ్వెవరు అని వాదోపవాదాలు జరుపుకుంటున్నారు. కానీ ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. సృష్టికర్త ఆయన. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. ఆయన్ని స్తుతించుట తప్ప మనం ఏమి చేయగలము? దేన్ని స్వాధీనం చేసుకోగలం? దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని అర్థం చేసుకోలేక దాన్ని పోగొట్టుకున్నాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ప్రభు ఏమై ఉన్నాడో మనము గుర్తించనంత వరకు మనకున్న ఆశీర్వాదాలు మనం గుర్తించలేము. ఆయన మన పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడో తెలుసుకోనంత వరకు మన బాధ్యత ఏమిటో మనకు అర్థం కాదు. గర్భము నుండి మనల్ని నిర్మించాడు. ఆలోచించండి. దేవుడు గర్భఫలం ఆయనిచ్చు బహుమానమని తెలియచేశాడు కదా. ఆయనే సంపదగా మనకి బిడ్డల్ని ఇస్తున్నాడని తెలియచేశాడు కదా. సృష్టికర్త ఆయన, సృష్టి కాదు, సృష్టి ఆయన చేతి పని. మనం దీన్ని గ్రహించినప్పుడు ప్రభువుని స్తుతించకుండా ఉండలేమండి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత స్తుతి నొంద తగినవాడో మనము గుర్తించాలి. దేవుని పిల్లల కాక దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారు? ఎవరు ఆయన నామాన్ని ఘనపరుస్తారు? నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట మాట్లాడడానికి. నేను మరొకరు అని చెప్పడండి దేవుడు ఎప్పుడూ కూడా. ఈజ్ ఓన్లీ వన్. ఆయన మాత్రమే. నేనే మార్గము, సత్యము, జీవము అంటాడు. ఇంకెవరూ లేరు. వన్ అండ్ ఓన్లీ. సో దేవునికి చెందాల్సిన మహిమను ఎవరికి ఆపాదిస్తున్నాం మనం? ఘనపరచవలసిన దేవుని విడిచిపెట్టి ఘనహీనులను మనస్వార్థం కోసం నెత్తిన పెడుతున్నామా? ఆలోచిద్దాం. దేవునికి స్తుతి చెందాలి. స్తుతి పాత్రుడు ఆయన. ఈ భూమి మీద మనం హాయిగా నివసించగలుగుతున్నాము అంటే భూమిని పరచినవాడు ఆయన. ఆకాశము నుండి ఎన్నో విధాలుగా సౌలభ్యాన్ని మనం పొందుతున్నాము అంటే ఆకాశమును రూపించినవాడు. నేనొకడనే విశాలపరిచాను, భూమిని పరిచాను. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికీ నీ పట్ల, నా పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఒక్కసారి నువ్వు సరిచూసుకో. ఎన్ని బలహీనతలున్నా సరే నిన్ను భరిస్తున్నాడు.
నువ్వు కోరినంత భక్తి ఆయనకు అందించకపోయినా నిన్ను ప్రేమించి ఆయుష్కాలం ఇస్తున్నాడు. మనం అనుభవించేవి భూమి మీదవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించినవే. దీన్ని గుర్తించాలి, అనుక్షణము ఆయన ఆరాధించాలి. నన్ను నిర్మించిన నా నిర్మాణకుడా, నీకు వందనములు అంటూ దేవుని గనపరచు. నన్ను విమోచించిన ఓ విమోచకుడా, నీకు వందనములు. నీవు మాత్రమే ఘనత పొందు తండ్రి. నా జిహ్వఫలాన్ని నీకు సమర్పిస్తున్నాను అంటూ ఈ క్షణమే ప్రభుని ఆరాధించుట ప్రారంభించుదుముగాక. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.